హాయ్ ఫ్రెండ్స్, వరహాస్వామి దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనంగా అయితే వెళ్తున్నాం. ఇప్పటికే 2 కిలోమీటర్లు నడిచాము, ఎందుకంటే దారి తప్పొచ్చాము అనమాట. మేము ఒకవైపు ఉండిద్ది అనుకుని వచ్చాం, అంటే మాకు తెలిసిన వైపు వెళ్ళకుండా ఇంకోవైపు ఉండిద్ది అనుకుని అయితే వచ్చాం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే దగ్గరలో వచ్చాము. ఇప్పుడు ఇటో దర్శనంకి యా ఎంత బాగుందో చూసాలు. అయినా క్రేన్ ఎలా వచ్చిందో పైకి, చాలా గ్రేట్ కదా. అక్కడ నుంచో తీసే పద యశే యశే నడుపుతా అని చెప్పి ఒకటే గోల. మొత్తం బాగుంది, గ్రీన్గా చాలా చల్లగా ఉంది కదా. చలి హిత దర్శనమునకు పోవు దారి, ఏటు ఫ్రీ దర్శనం. ఇప్పుడు వచ్చాము లైన్లోకి, మళ్ళీ ఎప్పుడు వెళ్తాము బయటికి. అటు కూడా కడుతున్నారు కొత్త లైన్. బాగుంది కదా, మొత్తం చెట్లన్నీ భలే పెట్టారు. తెలీదు, అది మన చేతుల్లో ఉండదు. వెళ్ళాక అది వెళ్తాం వరకే మన చేతిలో ఉండిద్ది, రావడం మనకు తెలియదు. కార్లు వస్తాయి నడిచేస్తుంది. దశి పదా మళ్ళీ ఏంటి ఆగుతున్నావు? వావ్, వాటే లైన్ చూసావు రాజా లైన్. గట్టిగా గోవిందా అని విషయం కదా. ఇది పట్టుకో, ఎత్తుకో, మాకు నడిచిద్ది. జనాలు అయిపోయింది మొత్తం లైన్ అంతా. అరే నడవాలి చేసి నడువు. ఎందుకంత కంగారు పిల్లకి? ఎనిమిది 9 10 అయిపోద్ది రాజా. అంతే మరి. కూర్చోబెట్టినా ఎంతసేపు కూర్చోబెడతారు?
ఏడు తీసింది. తాళం వేసింది నాన్న, అలా కుదరదు అలా వెళ్తాకి. పదా పోయారు నీ వల్ల. నడవలేక కూర్చుంటుందా? జషి జషి ఇటు ఇటు జషి జషి చూడవా ఇట జషి చూడట్లా. జై 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 జుట్లు ఆగకూడదు. అదే చేస్తున్నారు అందరు ఇక్కడ. ఏం లేదు లేదు. యశి కడాలకి దారం ఏమో ఇటే ఉండిద్దే. ఇంకో అదిగో అటు ఉందిరా ఏదో. దెబ్బలు పడతాయిరా రా అని రా, అది పడుచుకుంటారా. అదే నేను చెప్పేది. జోక్ బాగుందిలే పద.